బైబిల్లో ముందు నుంచి మనం చూసినట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు న్యాయాధిపతుల గ్రంథంలో కూడా మనం చూడొచ్చు. న్యాయాధిపతులు దాంట్లో ఇజ్రాయేల్ యొక్క కళ్ళుకి ఏది ఇష్టమైతే అది చేసేవారు. ఎవరండి? ఇజ్రాయెల్ ప్రజలు. వాళ్ళ కళ్ళుకి ఏది నచ్చితే వాళ్ళు చేసేవారు. అప్పుడు దేవుడు ఏం చేసేవాడు అంటే గుణపాఠం చెప్పాడు. ఏం చెప్పాడు? గుణపాఠం ఎందుకు చెప్పాడు అంటే రిపేర్ చేయడానికి గుణపాఠం చెప్పాడు. ఏం చేయడానికి? రిపేర్ అంటే బాగు చేయడానికి వాళ్ళు. రైట్? ఒక రాజ్యం వచ్చేసి వీళ్ళని హింసించేది. దాని తర్వాత దేవుడు ఏం చేసేవాడు అంటే ఒక న్యాయాధిపతిని ఎన్నుకుని మళ్ళీ ఇజ్రాయెల్ ప్రజల్ని వెనక్కి తెచ్చుకునేవాడు. అండ్ మరొకసారి ఒక రాజ్యం వచ్చేసి వీళ్ళని హింసించేస్తే, ఎవరిని ఇజ్రాయెల్ ప్రజలు హింసిస్తే మళ్ళీ వీళ్ళు అక్కడికి వెళ్ళిపోయేవారు. మరి దేవుడు మరొకసారి న్యాయాధిపతిని ఎన్నుకుని అదే ప్రజల్ని మరి దేవుడు వెనక్కి తెచ్చుకునేవాడు. రైట్? అది చాలాసార్లు జరిగింది. అది చాలాసార్లు జరిగింది. దేవుని యొక్క మార్గం నుంచి వాళ్ళు తప్పిపోయారు. మరి దేవుడు వెనక్కి తెచ్చుకున్నాడు. తప్పిపోయారు, వెనక్కి తెచ్చుకున్నారు. అంటే